హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమాత కలెక్షన్స్. నేను మీ భాగ్యశ్రీ. ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి చక్కచక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకుంటే మాత్రమే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుందండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ అండి తప్పకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. దీనికోసం కాల్స్ అండ్ మెసేజెస్ చేయొద్దు. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి. 9948556092 ఇది నా వాట్సాప్ నంబర్. దీనికి ఇదే పేమెంట్ నెంబర్ కూడా. అండ్ స్ట్రిక్ట్లీ నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఓన్లీ డ్యామేజ్ ఉంటే మాత్రం మీకు కొరియర్ డ్యామేజెస్కి మాత్రం అన్బాక్సింగ్ వీడియో ప్రూఫ్ చూపిస్తే మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది. రీఫండ్ ఏమి ఉండదు కానీ రీప్లేస్మెంట్ ఉంటుందండి. డిటీడీసీ అండ్ ఇండియన్ స్పీడ్ పోస్ట్ అవర్ సర్వీసెస్. ఓకేనా? డెలివరీ టైం వచ్చి కొన్ని ఏరియాస్కి 3 to 5 days లోపు వెళ్ళిపోతున్నాయి. లాంగ్గా అట్లా 7 to 10 వర్కింగ్ డేస్ చెప్తాము. కొంచెం పేషెంట్గా ఉంటేనే తీసుకుంటాము ఆర్డర్. అర్జెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోనండి. వాళ్ళు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టొద్దు. అండ్ ఇప్పుడైతే చాలామంది ఒక 20 days బ్యాక్ అనుకుంటాను, హాఫ్ అన్ అవర్లో అయిపోయాయండి. ఓన్లీ 2 పులహారం వచ్చాయి, హాఫ్ అన్ అవర్లో అయిపోయాయి. అండ్ దిస్ టైం 7 to 8 వచ్చాయి. నేను వీడియోకి రాకముందే ఆల్రెడీ అడిగిన వాళ్ళకి అందరికీ మెసేజ్ చేసి ఫొటోస్ పెట్టి సోల్డ్ అవుట్ అయిపోయాయి. అండ్ వీడియోకి వచ్చింది ఓన్లీ 4 pieces ఏమో వీడియోకి వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ కలెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది న్యూ కలెక్షన్ అని చెప్పాలి. ఇప్పటిదాకా అన్నీ ఫ్లవర్ టైప్ వచ్చాయి, ఇది ఒక్కటి ఈసారి న్యూగా వచ్చింది. అండ్ ఇది వెరీ లెస్ స్టోన్స్ అండి, వితౌట్ స్టోన్స్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఇటు అటు ఒక 5 or 6 స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇది వితౌట్ స్టోన్స్, కంప్లీట్లీ ప్లెయిన్ గోల్డ్లో. ఇది కాపర్ బేస్ వస్తుంది మీకు. అదేమంటారు, లైఫ్ అంటే ఇది డైలీ వేర్ కాదు, అకేషనల్ వేర్ కాబట్టి 2 to 3 years నో ప్రాబ్లం అండి. దెన్ రీపాలిష్ కూడా మీరు చేయించుకోవచ్చు. ఓకేనా? మంచి పీసెస్, మంచి లైఫ్ కూడా వస్తాయి. అది మీకు పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది. పెండెంట్ ఏమో మీకు ఇలా ఉంటుంది. అంత ప్లెయిన్ గోల్డ్లో హ్యాండ్ కటింగ్ డిజైన్ లాగా మీరు చూస్తే ఈవెన్ ఫ్లవర్ మీద కూడా మీకు ఇలా కటింగ్ డిజైన్ ఉంటుంది, అలా ఉంటుంది. సింగిల్ స్టోన్ ఫ్లవర్ లైక్ డిజైన్. అండ్ ఇట్లా అన్నీ ఇప్పటి వరకు ఇది న్యూ అండి. ఇప్పటి వరకు ఇలా లేదు మన కలెక్షన్లో. ఫ్లవర్ కలెక్షన్ ఉంది, అవి కూడా చూపిస్తాను. డిఫరెంట్ వన్. అండ్ ఫస్ట్ ఇది మిడ్హారం లేనిది ఇది ఒకటే ఉంది. వచ్చున్నాయి బట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇది మిడ్హారం ఉన్నవి నెక్స్ట్ చూపిస్తాను. ఇదైతే డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, రౌండ్ షేప్లో. ఇదేంటో ఒక టైప్ ఆఫ్ షేప్ అలా వచ్చింది. ఒక సైడ్ అటాచ్ ఉంది రౌండ్లో, మీరు గమనిస్తే ఒక సైడ్ అటాచ్ లేదు, లోపల డిజైన్. అది ఎందుకో ఏమో మరి ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ ఈ రౌండ్ షేప్స్ కానీ లోపల డిజైన్ మీద కానీ అంత డిజైన్ మళ్ళీ చూడండి మీరు, ప్లెయిన్ కాదు, మళ్ళీ డిజైన్ లాగా ఉంది. 4 లైన్స్తో వస్తుంది. అండ్ సైడ్ ఇలా రెక్టాంగిల్ షేప్లో బ్రోచెస్ వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఫ్లవర్ లైక్ డిజైన్ వచ్చి సింగిల్ స్టోన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఫ్లవర్ లైక్ డిజైన్ వచ్చేసి స్టోన్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా. అండ్ మళ్ళీ ఇలాంటి షేప్వి కంటిన్యూషన్ 4 లైన్స్లో వస్తాయి. మళ్ళీ ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో బ్రోచెస్ వచ్చేసి అంత ప్లెయిన్ గోల్డ్లో చేయించుకున్నట్టు ఉంటుందండి. మళ్ళీ 4 లైన్స్ రిపీట్ అయ్యి ఎడ్జ్ బ్రోచెస్. ఈ హారాలకి మోస్ట్లీ ఎడ్జ్ బ్రోచెస్ అన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఎడ్జ్ బ్రోచెస్ ఈ హారాలకి అన్నిటికీ ఇలాగే ఉంటున్నాయి. ఓకేనా? ఇలాగ ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. అదేదో డిఫరెంట్ షేప్లో ఇది ఇక్కడ లీఫ్ లైక్ డిజైను ఇలా. అంత సింగిల్ రాణి పింక్ స్టోనే అండి. మీకు బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, చూసారా? బ్యాక్ సైడ్ రెక్టాంగిల్ షేప్స్ కానీ ఇవి బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ పెండెంట్ బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సింగిల్ స్టోన్ కాబట్టి స్టోన్ ఉన్న ప్లేస్ అదో మీకు అర్థమైపోతుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ప్లేటింగ్ చూసి మీకు అర్థమైపోతుంది ఇది మంచి లైఫ్ వస్తుంది అని.
ఐడియా ఉన్న వాళ్ళకి, అందరికీ కాదు. అండ్ హారం వచ్చి మీకు ఇలా ఉంటుంది. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇలా తీసుకోండి. అండ్ ఇది న్యూ మోడల్, ఇది మన దాంట్లో. నెక్స్ట్ 2 లైన్స్ కూడా ఎవరు అడిగారు, ట్రై చేద్దామండి. ఇప్పటికైతే ఇది ప్లెయిన్లో ఇలా మోడల్ వచ్చింది, అండ్ 5 లైన్స్లో కూడా ఒకటి వచ్చింది, చూపిస్తాను నేను, అది కూడా చూపిస్తాను. ఇదైతే ఇలా ఉంటుంది. ఇంత లెంత్ డిస్ప్లే బాక్స్ లేదు, అందుకే ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చి యాక్చువల్గా 1900, బట్ ఇది మన ప్రైస్ వచ్చి 1700 ఫ్రీ షిప్పింగ్ అండి. 1700 ఫ్రీ షిప్పింగ్, ఓకేనా. 1700 ఫ్రీ షిప్పింగ్. మీకు ఈ హ్యాంగ్స్ కూడా లీఫ్ లైక్ వస్తాయి, అంత లైట్ వెయిట్లో వస్తాయి హ్యాంగ్స్ కూడా మీకు. చూసారు కదా, వెరీ లెస్ స్టోన్స్, అసలు లెస్ స్టోన్సే లేవనుకోవాలి, ఇంకా అలా ఉంది హారం అయితే. ఓన్లీ ఇటు సైడ్ 3 స్టోన్స్, అటు సైడ్ 3 స్టోన్స్ వచ్చి ఫ్లవర్కి సింగిల్ స్టోన్ వచ్చింది. ప్రైస్ అయితే 1700 అండ్ ఇలా ఉంటుందండి హారం అయితే, విత్ బ్యాక్ చైన్తో. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. అండ్ క్లోజప్లో ఒకసారి చూసేసేయండి. నెక్స్ట్ హారంకి వెళ్ళిపోదాం. లైట్ వెయిట్ ఉందండి ఈసారి మాత్రం, ఇవి లైట్ వెయిట్ వచ్చాయి బాగా, ఓకేనా. హారం అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇదొక పీసు, ఇది ఇంకొక మోడల్. ఇలా ఫ్లవర్ లైక్ మనకి రొటీన్ కామన్గా వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా, ఇవి ఫ్లవర్ లైక్ కామన్. ఇలా ఇవి కొంచెం స్టోన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఎడ్జ్ బ్రోచెస్కి వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. ఎడ్జ్ బ్రోచెస్, నాకు ఈ ఎడ్జ్ బ్రోచెస్ భలే నచ్చాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయి అసలు. అండ్ ఈ ప్లేటింగ్ స్ట్రాంగ్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఈ 4 లైన్స్లో ఈ ఫ్లవర్స్ లైక్ డిజైన్ వచ్చేస్తుంది. ఇవి బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయండి, మీకు లైట్ వెయిట్కి వస్తాయి. బోత్ సైడ్స్ సేమ్ ఉండవు, ఇవి హాలోగా ఉంటాయి. అండ్ ఇలా 4 లైన్స్లో మీకు ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో బ్రోచెస్ ఇలా వచ్చి, అండ్ మీకు ఇది డిఫరెంట్ షేప్ ఫ్లవర్స్ అలా అంత కొంచెం స్టోన్స్ వచ్చాయి. ఇది మిడ్ హారం వస్తుంది, ఎక్స్ట్రా వస్తుందండి. ఇందాక మోడల్కి ఈ హారం మిడిల్ హారం రాదు, దీనికి వస్తుంది. మిడిల్ హారం కూడా మీకు ఎడ్జ్ బ్రోచెస్ చూసాం కదా ఈ షేప్లో, ఆ షేప్లో వచ్చేసి అక్కడ ఏమి ఇచ్చారో అవే వచ్చి ఇలా ఫ్లవర్ లైక్ వైట్ అండ్ రాణి పింక్ ఆల్టర్నేట్ హ్యాంగ్స్ వస్తాయి. అండ్ ఈ ఫ్లవర్స్కి ఇలా రెక్టాంగిల్ బ్రోచెస్ టూ వేరియేషన్స్లో వస్తాయి, అంటే 2 రిపీట్ అవుతాయి, 2 టైమ్స్ అనేది వస్తాయి. అండ్ మీకు ఫైనల్గా పెండెంట్ అనేది ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో పెండెంట్, చాలా బాగుందండి. నాకు ప్యాటర్న్స్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇవి ఫస్ట్ మనం ఓకే కలెక్షన్ కోసం తెప్పించినప్పటికీ ఐ థాట్ ఇట్ వాస్ ముస్లిం మోడల్స్ అనుకున్నాను, బట్ మేము ట్రై చేస్తాము అని హిందూస్ కూడా ఒకటి తీసుకున్నారు. ఎవరైనా వేసుకోవచ్చు అని నాకు కూడా అనిపించింది. ఈవెన్ మళ్ళీ తెప్పిస్తుంటే నాకు కూడా ఒకటి వేర్ చేయాలనిపించింది. డిఫరెంట్గా ట్రై చేస్తే, ఐ మీన్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది.
నాకు ఇది డైరెక్ట్‌గా చూసినప్పటికి అనిపించింది ఏందంటే, ఒక్క హారం వేసుకున్నా చాలండి. అకేషన్ కవర్ అయిపోద్ది. అంత ఫుల్ చాలా బావుంది. ఇంకేదన్నా ఇలా సంథింగ్ ఏదైనా షార్ట్ నెక్లెస్ ఒకటి ఇక్కడ నెక్‌కి చాలా సింపుల్ నెక్లెస్ పెట్టుకొని ఇదొకటి పెట్టుకున్నా సూపర్బ్! అనిపించింది నాకు. ఈవెన్ నేను కూడా అలా ట్రై చెయ్యాలి అనిపించింది నాకు చూడంగా. అంత బావుందండి. ఓకేనా? ఇది. హారం అయితే మీకు ఇలా ఉంటది. ఈ హారం ప్రైస్ వచ్చేసరికి 1850. ఇలా మిడిల్‌లో వచ్చిన హారం ఇది 1850 అండి. ఇలా మిడిల్‌లో వచ్చి 5 లైన్స్ ఉన్నది కూడా ఉంది. వస్తది అది కూడా కలెక్షన్‌లో చూపిస్తాను. అది ఇంకొంచెం ఎక్స్‌పెన్సివ్ పడతది. ఇదైతే 1850. ఓకేనా? ఇలా స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఇంకో మోడల్ చూద్దాం. అండ్ ఎవరైనా ఇలా క్లోజప్‌లో పెండెంట్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు. ఇది ఇంకొక మోడల్ అండి. ఇది ఎడ్జ్ బ్రోచెస్‌కి ఇలా వచ్చి స్టోన్ సైజ్ చాలా చిన్నగుంది. అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయి. ఇది అంతే సేమ్ మీకు 4 లైన్స్‌లో వస్తుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా ఉంటది. మీకు హారం వచ్చేపాటికి ఇలా ఉంటది. ఇలా ఉంటది. క్లోజప్‌లో నేను ఫస్ట్ ఇలా పెడతాను. దెన్ క్లోజప్‌లో మీకు చూపిస్తాను. ఇది కూడా 1850 అండి. ఇది థర్డ్ హారం. వీడియోలో ఇది థర్డ్ హారం. ఇంకా ఓన్లీ 1 రిమైనింగ్ ఉంది. వితౌట్ వీడియో కొన్ని అయిపోయాయి. ఇప్పుడు మోడల్ చూపిస్తాను. ఇదిగోండి ఎడ్జ్ బ్రోచెస్కి వచ్చేసరికి కొంచెం ఇందాకలాగే ఉంటుంది కానీ దీంట్లో గ్రీన్ స్టోన్స్ యాడ్ అవుతాయి. అండ్ మీకు 4 లైన్స్వి ఇవి ఇలాగే వచ్చేసి మీకు రెక్టాంగిల్ షేప్ బ్రోచెస్లో మీకు గ్రీన్ స్టోన్స్ యాడ్ అవుతాయి. కొంచెం ఇలా రౌండ్ షేప్లో ఇలా తీగలు డిజైన్ వచ్చి అండ్ మిడిల్ హారంకి వచ్చేసరికి మిడిల్ హారం ఇలా ఉంటుంది. ఎడ్జ్ బ్రోచెస్ లాగే ఉండి మీకు గ్రీన్ స్టోన్స్తో వైట్ అండ్ రాణి పింక్ స్టోన్స్తో ఇలా ఉంటుంది. అండ్ సేమ్ రెక్టాంగిల్ బ్రోచెస్ అండ్ ఫైనలీ మీకు పెండెంట్ ఇలా ఉంటుంది. స్టోన్ సైజు ఇందాకటి కంటే చాలా చిన్నగా ఉండి చిన్ని స్టోన్స్ చాలా ముద్దుగా ఉంది పెండెంట్. వైట్ అండ్ రాణి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో మీకు ఇక్కడ కొంచెం ఫ్లవర్ లైక్ స్టోన్ డ్రాప్స్ వస్తాయండి. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మంచి ప్లేటింగ్, మంచి పీసెస్ బాగా లైఫ్ కూడా వస్తాయండి. ఓకేనా? ఇది ఇలా ఉంటుంది. ఈ పీస్ వచ్చేసరికి మీకు 1850. నాకు అసలు టేబుల్లో కూడా సరిపోవట్లేదండి అది స్ప్రెడ్డింగ్ అంత ఐ మీన్ హెవీగా ఉన్నాయి హారాలు అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఫైనలీ వన్ మోర్ అనమాట. ఇది 5 లైన్స్.
ఇప్పుడు నేను చూపించబోతున్నది 5 లైన్స్ అండి. ఎడ్జ్ బ్రోచెస్ కూడా మీకు 5 లైన్స్ అండ్ ఈ ఎడ్జ్ బ్రోచెస్ అన్నిటికీ కంటే చాలా పెద్దగున్నాయి. ఇప్పుడు చూపించిన 3 హారాల కంటే ఎడ్జ్ బ్రోచెస్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉండడంతో పాటు మీకు ఫుల్ ఆఫ్ స్టోన్స్ వస్తాయి. ఇందాకటివి కొంచెం తక్కువ స్టోన్స్, ఇది ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండ్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఎడ్జ్ బ్రోచెస్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్దగా రావడానికి రీజన్ ఏంటంటే 5 లైన్స్. ఇప్పటి వరకు 5 లైన్స్ మన కలెక్షన్లో లేవు. ఇదే వెరీ ఫస్ట్ టైం వచ్చింది 5 లైన్స్ కలెక్షన్. ఓకేనా, 5 లైన్స్ అండి. అండ్ ఈ బ్రోచెస్ కూడా ఇవి కొంచెం వెయిట్గా ఉన్నాయి. అండ్ ఈ బ్రోచెస్ కూడా ఎలా ఉన్నాయంటే మీకు ఇలా ఫ్లాట్గా కాకుండా ఇలా ఫోల్డ్ అయితే ఎలా ఉంటాయండి, అలా ఉన్నాయి. ఇది మీకు ఇలా కర్వ్ లాగా ఉందండి. అన్నీ రిమైనింగ్ అన్నీ మీకు ఇలా చక్కగా ఇలా బాక్స్ లాగా ఉంది. ఇది అలా కాదు, కొంచెం బెండ్ లాగా కర్వ్ లాగా ఉంది. మీరు చూడొచ్చు, ఉంది కదండి, ఇలా కర్వ్ లాగా ఉంది, ఇలా స్లోప్ లాగా. ఓకేనా, అవి ఎడ్జ్ బ్రోచెస్ కూడా మీకు లెస్ స్టోన్స్ కాదు, ఫుల్ ఆఫ్ స్టోన్స్తో డిజైన్ వచ్చేసి ఉంటుంది, ఫ్లవర్ అండ్ ఎలాగా. అండ్ మిడిల్ హారం కూడా ఇలా ఉంటుంది. 5 లైన్స్ అండి, 1 2 3 4 5 లైన్స్. మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ బ్రోచెస్ అండ్ మీకు పెండెంట్ చాలా హెవీగా ఉంటుంది. ఇంత పెద్ద హారం హ్యాండ్లో పట్టుకోవాలన్నా కష్టంగా ఉంది, అలా ఉంది. అంత హెవీనెస్ ఉంది, చాలా అంటే చాలా హెవీనెస్ ఉంది. ఒక్క నిమిషం, ఇదిగోండి. మీకు పెండెంట్ కూడా కొంచెం ఇలా స్లాంట్గానే ఉంది, బాగా హెవీగా ఉంది అండ్ స్లాంట్గా ఉంది. ఇది నాకు హ్యాండ్తో పెట్టడం కష్టమవుతుంది, నేను కంప్లీట్గా పరిచయ పెడతాను. అండ్ దగ్గర నుంచి చూడండి, చాలా ఇదిగోండి కొంచెం ఇలా స్లాంట్గానే ఉంది, లైట్ వెయిట్ కూడా ఉంది, స్ట్రాంగ్నెస్కి ఇండికేషన్ లాగా వెయిట్గా కూడా ఉంది. అండ్ ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్, ఇలా హార్ట్ సింబల్, ఇలా లీఫ్ లైక్ సూపర్గా ఉంది విత్ స్టోన్ హ్యాంగ్స్ అండ్ చైన్. మీరు చైన్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఓకేనా. 5 లైన్స్ ఆఫ్ హారం, 5 లైన్స్ ఆఫ్ హారం అండి. ఇది ఎలా పెట్టాలన్నా కావట్లేదు, డిస్ప్లే అంత హెవీగా ఉంది హారం అయితే. ఓకే, ఇదిగోండి ఇలా చూసేసుకోండి. మీకు వచ్చేసి 5 లైన్స్ ఆఫ్ హారం ఉంటుంది. కావాలంటే జూమ్లో చూపిస్తాను. ఇక్కడ పెండెంట్ మీకు ఇంతలా ఉంటుంది అండ్ 5 లైన్స్లో ఉంటాయి. మిడిల్ హారం వస్తుంది. ఈ హారంకి కూడా మీకు స్టోన్ ఫ్లవర్ హ్యాంగ్స్తో పాటు చైన్ కూడా వస్తుంది. అండ్ మళ్ళీ 5 లైన్స్ హారం వచ్చేసి మీకు ఎడ్జ్ బ్రోచెస్ కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్తో చాలా హెవీగా ఉంటుందండి. ఓకేనా, ఇలా ఉంటుంది. మీకు హారంకి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ప్రైజింగ్ వచ్చేసరికి 2100. 5 లైన్స్ ఆఫ్ హారం అండి, నాట్ 4 లైన్స్. 2100 రూపీస్. హారం అయితే చాలా హెవీగా ఉంటుంది.
ఐ మీన్ వీడియో కన్నా మీకు లైవ్లో ఇంకా బాగుండొచ్చు. ఇక్కడ ఈ వే ఆఫ్ స్ప్రెడ్డింగ్ మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు. 2100 రూపీస్. అదిగోండి పెండెంట్ అలా ఉంటుంది విత్ స్టోన్ హ్యాంగ్స్ అండ్ చైన్ అండ్ 5 లైన్స్లో మీకు ఆ షేప్తో వచ్చేసి ఫుల్ ఆఫ్ స్టోన్స్తో ఉంటుంది. అండ్ మిడిల్ కూడా ఒక మిడ్ హారం వచ్చేసి మళ్ళీ ఫుల్ ఆఫ్ స్టోన్స్తో, మీకు ఎడ్జ్ బ్రోచెస్ కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ వస్తాయి. ఓకేనా, అది ప్రైజింగ్ వచ్చేసరికి 2100 ఫ్రీ షిప్పింగ్. 2100 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ 4 హారమ్సే ప్రజెంట్ ఉన్నాయి అండ్ మళ్ళీ కావాలంటే టైం పడుతుంది. ఓకేనా, అదండి ఈ వీడియో కంప్లీట్ పూల హారాల వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.